హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము సండే డిన్నర్కి వెళ్ళామన్నమాట క్రాస్ రోడ్స్కి మాకు ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఒకసారి మేము కళ్యాణ మండపం చూడడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగామన్నమాట. మా హస్బెండ్ అప్పుడు తినలేదు అనుకుంటా. సో అప్పుడు వెజ్ తిన్నాము. అది కూడా జస్ట్ టేస్ట్ చేసాం మేమైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ వద్దామని అనుకుంటున్నాం కానీ అది అసలు ఎప్పటికీ కుదరట్లేదు. సో ఇప్పుడు కుదిరిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫొటోస్ కానీ యాంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి మెలడీ సాంగ్స్ పెడతారు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకో కానీ ఆ ఫీల్ బాగుంటుంది. నాకు స్వీట్ మ్యాజిక్ వెళ్ళాను అంటే చాలా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, బట్ బెస్ట్ అంటే నాకు ఇదే అనిపించింది. కాస్ట్ ఆబ్వియస్లీ రీజనబుల్గానే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గన్నవరం వెళ్ళే రూట్ ఉంటుంది కదా, అటు సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మేము ఏం చేసామంటే 2 స్టార్టర్స్ తీసుకున్నాము. అవి ఎక్సలెంట్ ఉండే. ఒకటి మంచూరియా అండ్ సెకండ్ వన్ ఇస్ క్రిస్పీ బేబీకార్న్. 2 చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నేను మా హస్బెండ్ జాయింట్ బిర్యానీ తీసుకున్నాము. మా అక్క వాళ్ళు వెజ్ తీసుకున్నారు బికాజ్ సాటర్డే కాబట్టి. మలై పన్నీర్ బిర్యానీ తీసుకున్నారు. 2 ఆసమ్ ఉండే. మీరు కనుక విజయవాడలో ఉన్నట్టయితే తప్పకుండా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అది కాకుండా నేను ఆప్రికాట్ డిలైట్ అది ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు అది కూడా బాగా నచ్చింది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ క్రేవింగ్స్ అంత ఎక్కువ ఏం లేవు, బట్ ఎప్పుడైతే నాకు షుగర్ ఉంది తినకూడదు నువ్వు అని చెప్పారో అప్పుడే నాకు షుగర్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. ఆబ్వియస్లీ అది హ్యూమన్ నేచర్ అనుకోండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచి డెజర్ట్ తిన్నా అనిపించింది. అండ్ మా అక్క వాళ్ళు వచ్చేటప్పటికి లస్సీ ఆర్డర్ చేసుకున్నారు. అది కూడా చాలా బాగుందంట. నేను యాక్చువల్గా లస్సీ తాగను, అందుకే నేను ఆర్డర్ చేసుకోలేదు. కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువే అయ్యింది మాకు. క్వాంటిటీ కూడా మంచిగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఒక్కసారి విజిట్ చేయండి. ఇది మీకు ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది రెస్టారెంట్. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీకు ఏం నచ్చింది అండ్ మీరు ఏమేమి ట్రై చేశారో కూడా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అది ట్రై చేస్తాను. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు ఎక్కువ క్రౌడ్ లేదు. బిఫోర్ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచి క్రౌడ్ ఉండే. సో ఇప్పుడైతే అంత క్రౌడ్ లేదు. బాగుంది, పీస్ఫుల్గా హ్యాపీగా డిన్నర్ని ఎంజాయ్ చేసాము. అండ్ బయట వ్యూ చూసుకుంటూ చాలా బాగుంది. సో మీరేం ట్రై చేస్తారో నాకు తప్పకుండా చెప్పండి. అండ్ సడన్గా ఇలా డిన్నర్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్ మా ఆఫీస్ వాళ్ళు నాకు $50 డిన్నర్ లంచ్ ఎనీథింగ్ ఆఫర్ చేశారు. సో దానికోసం అని చెప్పి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ బిల్ మనం 31st లోపు సబ్మిట్ చేయాలి. కాకపోతే ఏమైందంటే 31st అందరూ లీవ్లో ఉండడం వల్ల నాకు అది అప్రూవ్ అవ్వలేదు. సో అది బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఎలా ఉందంటే ఒక సామెత ఉంటుంది కదా, నేను జస్ట్ మోడర్న్గా చెప్తున్నా, కీ చైన్ ఉంది కదా అని చెప్పి కార్ కొన్నట్టు. అంటే నేను మోడర్న్గా చెప్తున్నా, జనరల్లీ అలా కాదు. సో అట్లా జరిగింది. ఎనీవే ఒక మంచి డిన్నర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా అంటే స్టమక్ ఫుల్గా తినేసాము. బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.